హాయ్ అండి. ఈరోజు సింపుల్‌గా బాస్మతి రైస్‌తో పాయసం ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. నేనైతే 3 గంటల ముందు 10 బాదం తీసుకొని నానబెట్టుకున్నానండి. నేను గంట సేపు ముందు బాస్మతి రైస్‌ను తీసుకొని నానబెట్టుకున్నాను. ఇందులో నేను మిక్సీ గిన్నెలో బాస్మతి రైస్ తీసుకొని అందులో 5 బాదంని వేసుకొని మెత్తగా రవ్వలాగా మిక్సీ పట్టుకున్నానండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని చిక్కటి పాలను తీసుకొని వాటిని బాగా మరిగించాలండి. మరిగిన పాలల్లో మనము ముందుగా మిక్సీ పట్టిన పేస్ట్ను వేయాలండి. పేస్ట్ వేసాక ఒకసారి పాలను కలపాలండి. మిగిలిన 5 బాదం పప్పులని మనం చిన్న చిన్నగా కట్ చేసి అదే దాంట్లోనే వేయాలండి. ఇప్పుడు మనకు పాలు చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. ఈ పాయసం అనేది మార్నింగ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆఫ్టర్నూన్ లేదా ఈవినింగ్ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వస్తున్నారంటే ముందుగానే తయారు చేసుకొని పెట్టుకోవాలండి. ఈ పాయసాన్ని సిమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ ఉడకపెట్టుకోవాలండి. ఉడకవిన తర్వాత షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. మన స్వీట్ ఎక్కువ తినాలనిపిస్తే మీరు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో కట్ చేసిన బాదం ఇంకొన్ని కూడా వేసుకోవచ్చండి. మీకు నచ్చితే ఎక్కువ బాదం కూడా వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం సిమ్లో పెట్టినాక దగ్గరికే ఉడికిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకున్నాక ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికిస్తే మన పాయసం రెడీ అండి. ఇది వేడివేడిగా కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటేనే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ రిలేటివ్స్ అయినా మీ ఇంట్లో వారైనా చాలా ఇష్టంగా తింటారు.